విశ్లేషణలో మనకు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు కూడా జూమ్లో మనకు జాయిన్ అయ్యారు. నమస్తే పాపారావు గారు. రైట్. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో అన్ని కట్టడాలు జరిగాయి, అన్ని శంకుస్థాపనలు జరిగాయి, అభివృద్ధి జరిగింది. కానీ ఈ 23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంత కూల్చుడు కనబడుతున్నది. పేదలు కావచ్చు, లేకుంటే ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ కావచ్చు, అంత కూల్చే క్రమం ఎలా చూస్తారు మీరు? నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు నేను కూడా ప్రత్యక్షంగా గాజుల రామారం అక్కడికి వెళ్ళటం జరిగింది. అరకపూడి గాంధీ అయితే రేకులు పెట్టినాడో 11 ఎకరాలుగా అక్రమంగా ఆక్రమించుకున్నాడో దానికి సంబంధించి అది ప్రజలకు తెలియజేయడానికి వెళ్ళాడు. గాజుల రామారం నుంచే కనుక మనం మొదలు పెడితే ఒక 15 రోజుల క్రితము ఒక ఫైన్ మార్నింగ్ శనివారం నాడు ఆదివారం ఉదయం 5:30 నుంచి బుల్డోజర్లు వచ్చి 175 మంది పేదల ఇండ్లు కూల్చినారు. 175 ఇండ్లు కూల్చారు. అది కూల్చిన తర్వాత ఈరోజు అరకపూడి గాంధీ ఏదైతే 11 ఎకరాలకు చుట్టూ రేకులు పెట్టి తాళం వేసుకున్నాడో, ఆక్రమించుకున్నాడో, అది కూడా రేకులు తీసేసినారు. ఆ రెండు జరిగినాయి. తర్వాత ఏమైపోయింది, ఈ పేదల ఇండ్లు అట్లే ఉన్నాయి, కూలగొట్టేసారు. మొత్తం టైం కూడా ఇవ్వలేదు, సామాను కూడా తెచ్చుకోలేకపోయినారు. పండుగ పూట ఆ రోజు కూలగొట్టినారు. 3-4 రోజులకే అరకపూడి గాంధీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ 11 ఎకరాలకు చుట్టూ కూడా రేకులు బాతేసి తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆక్రమించుకొని ఇవాళ ఆయన ఆధీనంలోనే ఆ 11 ఎకరాలు ఉంది. ఇది హైడ్రాకు సంబంధించిన ప్రత్యక్ష నిదర్శనం. పేదలను 175 ఇళ్ళు కూల్చుతారు. అదే రోజు వాళ్ళకేమి స్టేలు ఉన్నా కానీ, కోర్టు ఉన్నా పట్టించుకోకుండా, అనుమతులున్నా పట్టించుకోకుండా, ఎలాంటి కాగితాలు లేకుండా కేవలం ఆక్రమణదారు, భూ కబ్జాదారుగా అరకపూడి గాంధీ ఆక్రమించుకున్న 11 ఎకరాలకు మాత్రం ముట్టుకోరు. ఆయనకు మళ్ళీ ఫెన్సింగ్ చేసుకునే అవకాశం కల్పించి అలా ఆయన ఆధీనంలోనే 11 ఎకరాలు ఉంది. ఇది హైడ్రా ఏం చేస్తుంది, దేనికోసం మీరు ఈ హైడ్రా పెట్టినారనేది ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. నిన్న కేటీఆర్ గారు ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితుల గురించి కూడా ఉద్దేశించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. క్లియర్గా దాంట్లో ఉంది. అంటే కేవలం పేదవాళ్ళ ఇండ్ల మీదికే మీ బుల్డోజర్ పోతాయా? ధనవంతులు, మంత్రులు, డబ్బున్న వాళ్ళవి ముట్టుకోరా మీరు అనేది స్పష్టంగా పేద ప్రజలు అడుగుతున్న విషయం ఇది. కేటీఆర్ గారు కూడా నేను అదే చెప్పినారు. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా మీరు చూసినారు, అన్ని రాష్ట్రమంతా చూసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా నీళ్ళల్లో నిర్మించి, చుట్టూ నీళ్ళే ఉంటాయి ఆయన ఫామ్ హౌస్కు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఎందుకు మీ బుల్డోజర్లు పోవట్లేవు? ఇక్కడున్న హైడ్రా ఇది పేద ప్రజల ఇండ్లకు కూలగొట్టడానికి ఎందుకు పోతున్నారు మీరు? ఇంకోటి సార్, మాన్సి అని ఒక పాప పియానో స్కూల్స్ నడుతుంది, దానికి సంబంధించి కూడా ఆమె కూడా స్టే తీసుకొచ్చుకుందంట. అదే టైంలో తిరుపతి రెడ్డికి స్టే వచ్చింది, వీళ్ళకు స్టే వచ్చింది, వీళ్ళ స్కూల్ మాత్రం కూల్చేశారు. ఆ తిరుపతి రెడ్డి స్కూల్ ఎందుకు కూర్చోలేదని మాన్సి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది. దానికి సమాధానం ఉందా? అదే సమాధానం లేదు. వాళ్ళు తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి అన్న కదా, ఆయన ఆయనకు ఏ రాజ్యాంగం పనికి రాదు, ఏ కోర్టులో ఉండవు ఆయనకు. పట్నం మహేందర్ రెడ్డి చుట్టూ నీళ్లు ఉంటాయి. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఆ ఇరిగేషన్ అధికారులు పోయి అక్కడ రాళ్ళు బాతిని, ఇప్పటికి మీరు పోతే చూసుకుంటే మీకు కనబడతాయి అక్కడ రాళ్ళు. ఆయనది FTLలోనే ఉన్నది అని పట్నం మహేందర్ రెడ్డి. ఇంకోటి పట్నం మహేందర్ రెడ్డి ఆయన చెప్పిండు, నాది నీళ్ళలోనే ఉంది, అన్ని కూలిస్తే నాది కూడా కూలండి అన్నాడు. కూలవలే. KVP రామచంద్రరావుది అట్లనే నీళ్ళల్లో ఉంది. వివేక్ వెంకటస్వామిది మీ మంత్రివర్గంలో ఉన్న 4-5 అట్లనే ఉన్నాయి ఫామ్ హౌస్. వాటి జోలికి వెళ్ళరు. ఇక ఈయన సొంత కుటుంబానికి సంబంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పదవి లేకపోయినా ప్రోటోకాళ్ళు, కలెక్టర్లు ఎదురొచ్చి బొకేలు ఇచ్చి ఆహ్వానించటము, పోలీసు ఎస్కార్టులు, ఎస్పీలు లేచి నిలబడటము, వీళ్ళకు కాన్వాయ్లు ఇవ్వటము, వీళ్ళ బ్రదర్స్ అందరికీ. ఇది ఏంటిదండి? ఇది ఎంత అరాచకం ఇది! అట్లే దుర్గం చెరువులో, పక్కనున్న సున్నం చెరువులో కూలగొట్టినారు పేదలన్నీ. ఈ దుర్గం చెరువులో ఈయనది ఏంటంటే ఏం చెప్తారు, పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినప్పుడు ఏ స్టేలు పనికిరావు. స్టే ఉన్నా కూలగొడతారు, కోర్టు వద్దని చెప్పినా కూలగొడతారు, కాగితాలు చూయించినా పట్టించుకోరు. చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిన ఘటనలు ఉన్నాయి. అంటే అరాచకం అన్నట్టు. నువ్వు ఏదిన్నా మేము పట్టించుకోము, మీ కోర్టులో ఆదేశం ఉన్నా మేము పట్టించుకోము, కూలుస్తాము. కానీ పెద్దల దగ్గర మాత్రం మేము పోము. మరి అదే దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి వీళ్ళ అన్న ఇల్లు ఉంది, సీఎంగా అన్న ఇల్లు ఉంది. అక్కడికి మాత్రం ఏ బుల్డోజర్లు పోవు. ఏమనంటే వారికి టైం ఇచ్చినాము, నోటీస్ ఇచ్చినాము. నోటీసులేమో బడాబాబులకు ఇస్తారు,
పేదలకు నోటీసులు కాదు, వాళ్ళ కోర్టు స్టేలు ఉన్నా మీరు పట్టించుకోరు. హైడ్రా అనేది ఇవాళ రెండే పనులు చేస్తుంది. ఒకటి, పేదలను గూడు లేకుండా చేస్తుంది. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు కష్టపడి కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు 60 గదాలలో 50 గదాలలో 100 గదాలలో కట్టుకున్న ఇల్లు నిర్దాక్షిణ్యంగా ఇవాళ కూలగొట్టేసి వాళ్ళను ఇల్లు లేని వాళ్ళుగా చేసి బజార్లో పడేసింది ఇవాళ రేవంత్ సర్కార్. నువ్వు కట్టుడు సంగతి దేవుడు ఎరుగు, కానీ ఉన్న ఇల్లు అదే గరీబీ హఠావ్. మా కేటీఆర్ గారు చెప్పినారు మా ఊరికి గరీబీ హఠావ్ అని ఇందిరాగాంధీ వెళితే వీళ్ళు గరీబోంకు హఠావ్, ఎవడు ఈడ ఉండటానికి వీలు లేదు. ఎందుకు ఈయన మూసీ ప్రాజెక్ట్ సంబంధించి 1,50,000 కోట్ల దాంట్లో 20,000 మళ్ళీ ఈయన కిక్ బ్యాక్ తీసుకోవాలి, 30,000 కోట్లు అలా 15-20,000 అలా అధిష్టానానికి ఇవ్వాలి, ఈయన 15,000-20,000 ఈయన తీసుకో. ధనార్జన తప్పితే అప్రజాస్వామికంగా పేదల మీద పడి ఇట్లా కూలగొట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. కోర్టులకు ఆర్డర్లు ఉన్నా కానీ ఎట్లా కూలగొడతారండి మీరు? ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవాలి. మరి కోర్టులు చెప్పినాక కూడా మీకు కూలగొడతాము అంటే దేనికోసము? పొద్దున్నే లేవగానే ఒక లిస్ట్ వస్తుంది రంగనాథ్కు, అంటే శుక్రవారం సాయంత్రము ఒక లిస్ట్ ఆయనకు పోతుంది. ఇప్పుడు ఈ చుట్టూన్న వందిగామతులు ఫైనాన్స్ చేసేటోళ్ళు వసూలు చేసేటోళ్ళు ఉన్నారు కదా, వేమి నరేందర్ రెడ్డి కావచ్చు, ఆ పక్కనున్న ఫహీం కావచ్చు, ఇంకోటి ఎవడో ఒక 5-6 ఉన్నారు. ఈ గ్యాంగ్ అంత ఉంది కదా, ఈ ముఠా గ్యాంగ్, అలీబాబా 4 దొంగల్లాగా వీళ్ళు ఒక గ్యాంగు. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం లిస్టు తయారు చేస్తారు, శుక్రవారం సాయంత్రము రంగనాథ్కి పంపిస్తారు. ఇగో పొద్దున్నే ఈ ఇల్లు గోలగొట్టి ఇది గోలగొట్టని మొదలు పెడతారు. ఇక బడాబా బిల్డర్లు ఏతుందో అది ఎందుకు ధనార్జన. ఆ కోర్టు కూడా చెప్తుంది కదా సార్, వీకెండ్లు ఎందుకు ముడుతున్నారు, ఖచ్చితంగా ముట్టద్దని చెప్పి కోర్టు చెప్తే మరి ఏం పట్టించుకోవట్లేదు కదా, కోర్టు కూడా ఏం చేయట్లేదు కదా, కోర్టు కూడా చర్యలు తీసుకోవాలి కదా. మరి రేవంత్ రెడ్డి తీసిపోయి జైలు ఎందుకు వేసలేదు? కోర్టు వాళ్ళు కూడా ఆలోచించాలి దయచేసి, న్యాయమూర్తులు కూడా ఆలోచించాలి, హైకోర్టు కూడా ఆలోచించాలి. మీరు ఆర్డర్ ఇచ్చినారు ముట్టుకోవద్దు అని, హైడ్రాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు మాకు వర్తించడంటే రంగనాథ్ విచిత్రంగా మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసినా నేను, కోర్టు ఆర్డర్లు మాకు వర్తించవండి అంటాడు ఆయన. కోర్టు ఆర్డర్ రంగనాథ్ వర్తించవు, రేవంత్ రెడ్డికి వర్తించవు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలేనండి, ప్రజలే వంగబెట్టి తన్నాల, ఎదురు తిరగాల, ప్రజలే ఎదురు తిరగాల. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దీని మీద కదలాలి. అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు. ఇలా బాధితులంతా ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తున్నారు. జనతా గ్యారేజ్ లాగా ప్రతి బాధితుడు హైదరాబాద్ ఇక్కడికి వచ్చిపోయినారు. ఏం అక్రమం అండి ఇది? పేదవాళ్ళంటే అంత చులకన ఓట్లు వేయించుకొని ఇలా అధికారంకి వచ్చిన తర్వాత ఈ బిల్డర్లకు పంపించి ఏం చేస్తారు, తెల్లారి 80 అట్లా బుల్డోజర్ టచ్ చేయగానే వాడు వస్తాడు ఇలా టచ్లోకి. ఈ గ్యాంగ్ ఉంది కదా, ఈ గ్యాంగ్ టచ్లోకి రాగానే మరి ఏం సంగతి, ఎసెప్టిక్ ఎంత ఇస్తావు, ఏం కథ, ఇది కాదు. ఇలా అక్కడ పక్కన మూసీలో నిన్న సబితాయిందర్ రెడ్డి గారు వాళ్ళు ఒక పక్కకు పోయినారు, అది మూసీలో కట్టిండు. దాని పర్మిషన్ కేసీఆర్ గవర్నమెంట్లో క్యాన్సిల్ చేసిండు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నుండి క్యాన్సిల్ చేసిన పర్మిషన్ని డబ్బులు తీసుకొని మళ్ళీ రివైవ్ చేసి ఇవాళ అక్కడ నిర్మాణాలు జరుగుతుంది. మొన్న మొత్తం కొట్టుకుపోయింది. మొన్న వరదలలో మూసి వచ్చిన దాంట్లో మొత్తం దరిదాపు ఒక 70% నీళ్లు నిండిపోయినాయి, ఒక 5 అంతస్తులు 6 అంతస్తుల వరకు. వానికి పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఇంకొక టిస్ట్ కొసమేరిపోయిందంటే, ఈ వసూళ్ళన్నీ సీఎం గారే చేస్తున్నారని చెప్పి బట్టి విక్రమార్క గారికి పైసలు రావట్లేవు. ఆయన ఏం చేసిన ఆ మధ్య మీరు ఈయనే ఉంటారు, ఈ హైడ్రా మొదలు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు బట్టి గారు. ఒక 17 ప్రాపర్టీస్ ఆయన ఆ ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండు. ఇవి అనుమతులు మించున్నాయి, ఎక్కువ కట్టిండ్రు, వయలేషన్ ఉంది కాబట్టి ఈ 17 బిల్డింగులు మేము కూలగొట్టబోతున్నాము అని ఆ విషయాన్ని ఆయన చేతిలోకి తీసుకుండు. 17 ప్రాపర్టీస్, బిల్డర్ల పేర్లు, వెంచర్లు ఎక్కడున్నాయి, ఎక్కడ కడుతున్నారు అన్ని ఇచ్చిండు డీటెయిల్గా, అన్ని పత్రికల్లో వచ్చింది. ఇది ఏమైందో ఏమో తెలియదు, ఆ లిస్ట్ ఎటు పోయిందో తెలియదు, అలా ఒక్కని కూడా బుల్డోజర్ అడిగిపోలే. ఏంది విషయము అంటే, మరి ఆయనకే ఇస్తారా, మరి నాకేరా అని చెప్పి, మరి నా సంగతి ఏందని ఒక 17 ఆ లిస్టు తెప్పించుకొని ఆ 17 మంది బిల్డర్లతో బట్టి గారు ఆయన సెటిల్మెంట్ ఆయన తీసుకున్నారు. రైట్. ఈ విధంగా మొత్తము అలీబాబా 40 దొంగల్లాగా ఈ మంత్రివర్గం మొత్తం కూడా అవినీతి మయము. హైడ్రా కూడా ఇవాళ డబ్బులు సంపాదించుకోవడానికి ఒక టూల్గా ఉపయోగపడుతుంది తప్పితే దీనివల్ల అందుకే చెప్తున్నాను, ఒక్క ఇటుక పెట్టలే 2 సంవత్సరాలలో కూల్చుడే పని తప్పితే నిర్మాణం అనేది ఉందా? కేసీఆర్ అంటే నిర్మాణం, రేవంత్ రెడ్డి అంటే కూల్చుడు. ఇది పేద ప్రజలకి అలా స్పష్టంగా అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్లో కూడా ఏం అరాచకం, ఎన్ని ఇళ్ళు కూల్చున్నాడు? ఒక్క ఇందిరమిల్లు ఇచ్చినావు జూబ్లీ హిల్స్లో, నువ్వు ఒక్క మహిళకు 2,500 ఇచ్చినావు. మేము అడుగుతుంది ఈ మొత్తుకుంటారు ప్రజలు, మేము పోతే వాళ్ళే చెప్తున్నారు. షాదీ ముబారక్ ఒక్కరికన్నా తులం బంగారం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలే. 4,000 పెన్షన్ అంటే ఈ దుర్మార్గుడు, ఒక్కరికన్నా 4,000 పెన్షన్ ఇచ్చినవా?
ఈ విధంగా చేస్తున్న అరాచకానికి అడ్డుకట్ట వేసి జుబ్లీస్ ఎన్నికతోనే ఈ పతనం, కాంగ్రెస్ పతనం మొదలు కావాలి. రైట్. హైడ్రా అంటేనే పేదోళ్ళ ఇళ్లను కూల్చడమే తప్ప పెద్దోళ్ళను పట్టించుకోవట్లేదు, పెద్దోళ్లకు అండగా నిలుస్తుంది హైడ్రా అని చెప్పేసి నరసింహారెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. రైట్, ఇక డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మొత్తానికి చూస్తున్న ఏదైతే పాపారావు గారు, హైడ్రా కూల్చివేతలు ప్రధానంగా ఏదైతే కోర్టు స్టే ఉన్న వాళ్ళకు కొందరికి వర్తిస్తున్నాయి, కొందరికి వర్తించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే స్కూల్ను చాలా దారుణంగా అక్కడ కూల్చేసినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అదే మీరు చెప్పింది. ఇప్పుడు అమీన్పూర్ లో ఒక పియానో ఆర్మీ ఆఫీసర్ కుమారుడు, ఆయన పియానో స్కూల్ నడుపుకుంటున్నాడు. ఆయనకి ఇల్లు కూడా ఉంది అక్కడ, కుమార్తె సార్. పియానో స్కూల్ కుమార్తె. అయితే ఆ బాధితుడికి ఆయన ఇల్లు లేకపోతే పియానో స్కూలు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉందని హైడ్రా అధికారులు చెప్తే ఆయన వెంటనే కోర్టుకు వెళ్తే స్టే ఆర్డర్ వచ్చింది ఆయనకి. అలాగే అదే రోజు స్టే ఆర్డర్ తిరుపతి రెడ్డి గారికి కూడా వచ్చింది. తిరుపతి రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్. ఆయన కూడా ఆయనకున్నటువంటి ఇంటి కోసం, ఆ బిల్డింగ్ కోసం స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇద్దరికి స్టే ఆర్డర్ ఒకే రోజు వచ్చింది. కానీ ఈయన, ఈ బాధితుడు, ఈయన పేరు చెప్పారు మీరు, ఆయన సార్ మధుసూదన్ కుమార్తె మాన్సి. అదే మాన్సి. సో వాళ్ళకి స్టే ఆర్డర్ ఉన్నా కానీ వాళ్ళ ఇంటిని మాత్రం స్టే ఆర్డర్ పట్టించుకోకుండా కూల్చేశారు. కానీ తిరుపతి రెడ్డి స్టే ఆర్డర్ మాత్రం పరిగణలోకి తీసుకుని ఆయన బిల్డింగ్ కూల్చడం. అంటే ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా రంగనాథ్ గారు చెబుతున్నది, కోర్టు చెప్తున్న స్టే ఆర్డర్ మాకు వర్తించదు, కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ మాకు వర్తించదు అని చెప్పి అన్నారని సార్ చెప్పారు, ఓఎన్ఆర్ గారు. అయితే స్టే ఆర్డర్ ఎప్పుడు వర్తించదంటే, స్టే ఆర్డర్ కనుక ధనవంతులకు ఇస్తే అది ఓకే, అది వర్తిస్తుంది. లేకుంటే పేదవాళ్ళకి ఇస్తే స్టే ఆర్డర్తో నిమిత్తం లేదు. అంటే ధనిక పేద తేడాలు చట్టం ముందు కూడా వీళ్ళు, చట్టం తీర్పిచ్చిన తర్వాత, చట్టం ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా ధనిక పేద తేడాలతో దాన్ని అమలు చేస్తున్నారు. రెండోది, స్టే ఆర్డర్ మీకు నిజంగా వర్తించకపోతే మీరు కూల్చివేతలు ఏ రోజైనా చేయొచ్చు. స్టే ఆర్డర్ మీకు నిజంగా వర్తించని నిజమే అయితే కూల్చివేతలు ఏ రోజైనా చేయొచ్చు. కానీ కోర్టు లేని రోజుల్లో శనాదివారాల్లో ఎందుకు చేస్తున్నారు? స్పష్టంగా కోర్టు కళ్ళు కప్పి కోర్టును మోసం చేసి చేయాలనే కార్యక్రమం దీనిలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఏంటంటే పేదలకు ఒక నీతి, పెద్దలకు ఒక నీతి. ఇది రంగనాథ్ గారి హైడ్రా తీరు, దీన్ని వెనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి తీరు. సో ఇదంతా నడుస్తూ ఉంది. దీనిలో బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు, లేకపోతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించినంత వరకు ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇళ్లు కూల్చడం కార్యక్రమం ద్వారా బిల్డర్లు బెదిరిపోతారు. సహజంగా రేపు మా బిల్డింగ్ కూడా కూల్చేస్తారు కాబట్టి అదొక స్కామ్. బిల్డర్లను బెదిరించి వసూలు చేసుకునేవాడి, ఏదైనా చేసుకునేవాడి, అదో స్కామ్. దాంతో పాటుగా రెండోది ఏంటంటే ఖాళీ అయిన జాగాలు. ఇప్పుడు అసలు ప్రశ్న రాంది, ప్రశ్న ఇప్పుడే రేకెత్తుతుంది ఏంటంటే, వీళ్ళు ఏదైతే గాజుల రామారావులో కావచ్చు, అమీన్పూర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, హైడ్రా పేరుతో పేద ప్రజల్ని ప్రభుత్వ భూములు అనే వాటిలోంచి ఖాళీ చేయించి అక్కడ వాళ్ళ ఇల్లు కూల్చేసి ఖాళీ అయిన జాగాలు నెక్స్ట్ టైం కాబోతున్నాయి. అవి ప్రభుత్వ భూములని చెబుతున్నాను, నెక్స్ట్ టైం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ పెద్దల పరం అవటం అనేది మనం చూడబోతున్నాం. ఇది ఒక పెద్ద అఫీషియల్ గా జరుగుతున్నటువంటి ఒక కబ్జా కాబోతుంది. కానీ ఏంటంటే రేపు పొద్దున దీన్ని ఫాలోఅప్ చేయడానికి నెక్స్ట్ స్కామ్ ఏంటంటే, పేదల ఇళ్లు కోల్చడం, పేదల కన్నీరు ఏరుల్లాగా ప్రవహింప చేయటం ఇవాళ జరుగుతుంది హైడ్రా పేరుతో. రేపు పొద్దున ఈ ఖాళీ చేయించిన భూములు పెద్దల చేతిలోకి పోవటం, కాకుల్ని కొట్టి గద్దలకేసే కార్యక్రమం చూస్తామనేది ఖచ్చితంగా కనపడేది. కాబట్టి ఏంటి, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ప్రభుత్వ భూములు ఖాళీ చేయించాలి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరు ఉండకూడదు అనే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తిరుపతి రెడ్డి గారిది ఎందుకు ఉంది అక్కడ? ఇలాంటి పెద్దలు కొంతమంది ఎందుకు మిగిలిపోయినాయి? వాళ్ళ ఎందుకు కోల్చరా? వాళ్ళ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది వర్తించదా? ప్రభుత్వ భూములో ఇతరత్ర చట్టాలు ఏమి వర్తించవా? అంటే వాళ్ళకి వర్తించని చట్టాలు పేదలకే వర్తిస్తున్నాయి అంటే మీకు నిజంగా ఖాళీ చేయించే ఉద్దేశం కాదు. ఖాళీ చేయించడం వేరే ఏదో ఉద్దేశంతో చేస్తున్నారు. చిత్తశుద్ధి కాదు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే చిత్తశుద్ధితో, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇళ్లు ఉండకూడదనే చిత్తశుద్ధితో కాదు ఇక్కడ మీరు చేస్తున్న పని. వాళ్ళ ఖాళీ చేయించడం వెనక మీకు వేరే ఎజెండా ఉంది. వేరే ఎజెండా లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారి ఇల్లు, అలాంటి చాలా ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇతర పెద్ద మనుషుల ఇల్లు కూడా పోవాలి. అవి పోకుండా ఈ మాత్రమే పోతున్నాయంటే ఆ భూములతో మీకు వేరే పర్పస్ ఏదో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి హైడ్రా అనే దాన్ని అడ్డం పెట్టుకొని, రంగనాథ్ గారు అనే ఆయనకి గతంలో చాలా సిన్సియర్ ఆఫీసర్ అనే పేరు ఉంది. ఇట్లాంటి ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆయన కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో. ఏం చేస్తున్నాం మనం, ఎవరి చేతిలో పనిముట్టుగా ఉంటున్నాం అనేది పొద్దాక డిఫెండ్ చేసుకునే వాళ్ళు చేస్తున్న పని. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్న దానిలో ఈరోజు
పెద్ద స్కాము నడుపుతున్నారు ఈరోజు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటళ్ళు కూలుస్తున్నారు, ఆర్ఫనేజెస్ అనాథ శరణాలయాలు కూలుస్తున్నారు, స్కూళ్ళు కూలుస్తున్నారు. ఒకటి కాదు, ఒక బేభత్సం సృష్టిస్తున్నారు. పేరుతో హైదరాబాద్ నగరంలో ఒక బేభత్సాన్ని సృష్టిస్తున్నారు. పేద ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. నిద్రపోవాలంటే భయపడే పరిస్థితి తెస్తున్నారు శనాదివారాలు. దీంతో అంతిమంగా ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ ఇదంతా జరుగుతుంటే ఈ బిల్డర్లను బెదిరించడం ద్వారా ఏమన్నా అవినీతి సొమ్ము దక్కుతుందో, లేకుంటే ప్రభుత్వ భూములు వీళ్ళ పరం అవుతున్నాయో మనకు తెలియదు. కానీ దొంగల పరం ఇక్కడ మాత్రం హైడ్రా ఎఫెక్ట్ వల్ల, ఈ భయం వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, దారుణాదారుణంగా పడిపోయింది. మొన్న ఈ మధ్య కాలంలో వచ్చిన డేటా ప్రకారం కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఆఫీస్ రియల్ ఎస్టేట్ 48% పడిపోయింది హైదరాబాద్ లో. ఎంత దారుణం! ఆల్మోస్ట్ 50% పతనం. ఈరోజు ఏ మాత్రం రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు బతికే పరిస్థితులు లేవు. మనకు తెలిసిందే 2-3 ఆత్మహత్యలు కూడా జరిగినాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నది. మిగతా చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ రోజు తిట్టకుండా రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. జనగండం 100 ఏళ్ల ఆయుష్గా వాళ్ళ జీవితాలు ఆర్థికంగా మారినాయి. అలాంటి పరిస్థితి తెలంగాణలో, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా కీలక ప్రాధాన్యత. తెలంగాణ మొత్తం కూడా ఎక్కడైనా చూసినా మొత్తం ఓవరాల్ గానే పడిపోయింది. హైదరాబాదే కాదు, తెలంగాణలో అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పనికొచ్చే భూములన్నీ వాటి విలువలు పడిపోయింది. గతంలో 50 లక్షలు కూడా చేయని భూములు కోట్ల పలికినటువంటి సందర్భాలు కేసీఆర్ గారి పరిపాలన కాలంలో భూముల రేట్లు ఎంత పెరిగింది. ఎందుకంటే పారిశ్రామికీకరణ బాగా జరిగింది, ఒక భరోసా ఉంది, ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం, ఒక కన్సిస్టెంట్ విధానాలు, ప్రజానుకూలమైనటువంటి దీంతో ఆ రోజు రేట్లు ఎంత అంటే అసలు ఊహించని స్థాయిలో రియల్ ఎస్టేట్ రేట్లు 2014-23 మధ్య పెరిగినాయి. దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఎక్కువ ఆఫీస్ స్పేస్ పెరగటం కానివ్వండి, ఎన్నిట్లో పెద్ద పెద్ద కొత్త రికార్డులని హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ గారు నమోదు చేసుకున్నాయి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? తిరోగమనం. దేశంలో ఉన్న అన్ని నగరాల్లో కంటే కూడా వరస్ట్ పర్ఫార్మెన్స్ రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ నగరంకి అవార్డుగా దక్కుతున్న పరిస్థితి. సో ఏంటంటే దీనివల్ల ఎన్నో జీవితాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ కొద్ది మంది ప్రయోజనాల కోసం, స్వార్థపరుల ప్రయోజనాల కోసం లక్షలాది మంది జీవితాలు, కోట్లాది మంది జీవితాలు ఈ రోజు రియల్ ఎస్టేట్ పత్రంతో దెబ్బతింటున్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక స్కామ్ తెలంగాణ మీద. తెలంగాణని సర్వనాశనం చేసి మూలాల నుంచి తొలిచేస్తున్నటువంటి తీరులో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రవర్తించుకోవాలి. చాలా దురదృష్టం. జనరల్గా ఏంటంటే కంచె చేను మేస్తుందా అనుకుంటాం. కంచె అనేది కాపలాగాయట అనుకుంటాం. కాపలాగాయటానికి కంచె అంటే ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోవడం, అందులో ముఖ్యంగా పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోవడం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. దీనికి జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న బై ఎలక్షన్ లో ప్రజలు ఒక చాచి పెట్టి దెబ్బకొట్టి పాలకులు బొద్దు నిద్రపోకుండా ఇష్టానుసారం చేసినా ఏం కాదు, పిల్లి పాలు తాగుతా ఎవరు చూడటలేదు అనుకుంటుంది. మేమేం చేసినా ఎవరికి అర్థం కావట్లేదు. హైడ్రా అనేది ఒక నీతివంతమైన ముసుగేసి దానికి నడిపిస్తున్నాం మేము, కాబట్టి ఎవరేమనుకోరనుకుంటే అది భ్రమ అని చెప్పాల్సిన అవసరం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓటర్ల మీద ఇక్కడ ఉంది. అలాగే మొత్తం తెలంగాణ కూడా జూబ్లీ హిల్స్ ఎందుకు చూస్తుందంటే రేపు పొద్దున జరగబోయే పరిణామాల్లో అంటే ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. అక్కడ కూడా వాళ్లే ఎక్కువ మంది. నిన్న తెలంగాణలో హైదరాబాద్ లో 16 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. దాదాపు మొత్తం స్వీప్ ఇక్కడ హైదరాబాద్ లో. కానీ మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల మొత్తం తెలంగాణలో కొంత దెబ్బతింది. దాన్ని ఈ రోజు అక్కడ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా ఆశగా చూస్తున్నారు. తెలంగాణలోని ప్రజలంతా జూబ్లీ హిల్స్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వీళ్ళు చాచి పెట్టి దెబ్బ కొట్టి రేవంత్ రెడ్డిని మేల్కొల్పి అవసరమైతే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చేలాగా చేసి హైకమాండ్ ని మేల్కొల్పి ఢిల్లీలో రాహుల్ గాంధీని మారుస్తారా ఈ ప్రభుత్వాన్ని? నరసింహారెడ్డి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కి ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సర్వేల్లో కూడా వారికి వస్తున్నటువంటి నివేదిక కూడా బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి అంశం. దీంట్లో కాంగ్రెస్ వర్గంలో పెద్ద ఎత్తున మల్లగుల్లలు జరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? సర్వేలు దాదాపు ఇప్పుడున్న ప్రజాభిప్రాయాన్ని దాదాపు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇంకా అక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయానికి సర్వేలు చూపించేది కొంచెం తక్కువగానే ఉంది. అంటే వాల్యూమ్ ఆఫ్ వాళ్ళు తీసుకునే సర్వే వాల్యూము, వాళ్ళు తీసుకునే దాంట్లో ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజలు స్పష్టంగా ఒక అవగాహనతో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి నాయకుడుగా ప్రతి పేదవాళ్ళ గుండెలలో అందరు ఉన్నారు. మేము తిరుగుతుంటే కూడా ఇప్పుడు అందరు చెప్తున్నారు ఆ విషయం కూడా. గోపన్న మంచోడు, వాళ్ళ ఫ్యామిలీకి మేము వారు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాం, సునీత గారికి అండగా ఉంటామని ప్రతి ఒక్కరు కూడా ప్రతి వర్గం కూడా చెప్తుంది. అక్కడ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్పితే ఇంకెక్కడ కూడా 22 నెలలు ఏమీ ఇవ్వలేదు. ప్రజలు డైరెక్ట్గా అడుగుతున్న ప్రశ్నలకు రేవంత్ రెడ్డి
మాట్లాడే 2 రోడ్ షోలలో కూడా ఎక్కడ జవాబు చెప్తలేడు. ఏం జవాబు చెప్తలేడు? నువ్వు ప్రతి మహిళకు 2,500 ఇస్తానని చెప్పినావు. జూబ్లీహిల్స్ ఓటర్లు మొత్తం 4 లక్షలు, దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా. అంటే నువ్వు 2 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, 2,500 ఇచ్చినవా అని మా మహిళలు అడుగుతున్నారు. దీనికి జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి. ఏదో వ్యక్తిగతమైన విమర్శలు కేటీఆర్ మీద, ఇవన్నీ కూడా ఈ పోరంబోకు మాటలు, ఏదో టైంపాస్ మాటలు తప్పితే నీకు ప్రశ్నకు జవాబు వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా అడుగుతున్నాం. చెప్పండి, 2 లక్షల మందికి 2,500 ఎందుకు ఇవ్వలేదు మీరు? ఓటాడికి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదంటున్నామంటే ఇది రాజకీయ ఆరోపణ కాదు. 2 లక్షల మందికి ఒక్కొక్కరికి ఇవాళ 55,000 బాకీ పడ్డ బాట వాస్తవం కాదా? ప్లస్ వృద్ధులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తానన్నావు. మరి ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే బతుకుతున్నారో, పెన్షన్ మీద బతికే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 4,000 గురించి మాట్లాడుతున్నారు. జూపల్లి కృష్ణారావుకి ఎదురైన అనుభవమే రేపు ముఖ్యమంత్రి, నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మంది మార్బలం పోలీసులు లేకుండా నువ్వు మాతో పాటు ప్రచారానికి రా, మేము కూడా వస్తాం నియమటి, పోయి అడుగుదాం. మీ జూపల్లి అడిగింది కదా, పోయి ఏం చెప్పిందా ముసలావా, ఏం చెప్పిందో నీకే తెలుసు. అది చెంప మీద కొట్టినట్టు చెప్పింది. మళ్ళీ ఇంకోసారి వస్తే మర్యాద ఉండదు, తని తరిమేస్తా అని చెప్పింది ఆమె. 4,000 ఎందుకు ఇస్తలేవు ఆయన అని అడిగింది. చెప్పు, జవాబు ఇవ్వు. జూబ్లీహిల్స్ పెన్షన్దారులంతా అదే అడుగుతున్నారు. కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో అన్న మాటలు ఒకసారి గమనించినట్లయితే, ఏదైతే 25 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం అవి కూడా క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోట అయిపోతుందని చెప్పేసి ఈ బెదిరింపుల ధోరణి ఎలా చూస్తారు ప్రధానంగా? ఇది చెప్తాను. ఇప్పుడు షాదీ ముబారక్ కేసీఆర్ ₹1,00,000 వేసి తులం బంగారం ఇస్తాను. అక్కడున్న ప్రజలందరికీ ఇప్పుడు కొన్ని వేల పెళ్లిళ్ళు అయినాయి 2 సంవత్సరాల్లో. నీ దుర్మార్గమైన పాలన వచ్చిన తర్వాత రెండు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఏ ఒక్కరికైనా ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 షాదీ ముబారక్ వచ్చిందని చూపెట్టు. వాళ్ళందరినీ ఎట్లా ఓట్లు అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు? నువ్వు జీబులో లెక్కి చేతులు పోవచ్చు. ఇలా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుడు తిరిగే పరిస్థితి లేదు. మంత్రులు ఎవరు పోవట్లేరుగా. ఒక ఆడబిడ్డను ఓడించడం కోసము ఇవాళ ఈ దుర్మార్గమైన దండయాత్ర రేవంత్ రెడ్డి పూనుకోవటం అనేది అప్రజాస్వామికం. 2 అప్రజాస్వామిక చర్యలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి, ఒక్క ఆడబిడ్డను ఓడించడానికి 14 మంది మంత్రులు. ఏ బై ఎలక్షన్లో ఇంత దండయాత్ర లేదు. కేసీఆర్ గారి టైంలో కూడా తెలంగాణ వచ్చినాక ఒక 7-8 ఉప ఎన్నికలు అయినాయి. ముఖ్యమంత్రి 6-7 సార్లు రోడ్ షోలు చేయటం, 14 మంది మంత్రులు, 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళు కాక మళ్ళీ పోలీసుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు బీఆర్ఎస్ వాళ్ళ మీద, అక్రమ అరెస్టులు, ప్రచారం చేయనీయకపోవటం, పర్మిషన్లు ఇవ్వకపోవటం, ఇవన్నీ చేస్తూ ఇవాళ ఏంది మీరు సాధించేదంటే భర్త చనిపోయిన ఒక ఆడబిడ్డని ఇవాళ ఓడించడానికి గింత దుర్మార్గమైన చర్యలకు మళ్ళీ పైసలు, ధన ప్రవాహం. ఇది కాక ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు కనుక బీఆర్ఎస్ కోటేస్తే సన్న బియ్యం రద్దు అయిపోతాయి, మీరు కనుక బీఆర్ఎస్ కోటేస్తే రేషన్ కార్డులు పోతాయి, మీరు కనుక బీఆర్ఎస్ కోటేస్తే ఇంకోటి పోతుంది. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? కొంచెమైనా జ్ఞానం ఉందా, సిగ్గు లజ్జ ఉందా మాట్లాడటానికి? ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఈసీ కూడా కంప్లైంట్ చేసింది మా పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వెవడు రద్దు చేస్తానికి? అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చి తను చేసిన మంచి పనులు చెప్పుకోవాలి. మీ 22 నెలలు వచ్చిన తర్వాత ఇచ్చినాం మీకు, దయచేసి మాకు ఓటేయండి అని చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నీకుంది ఎన్నికలు. అంటే ఫ్రీ బస్ రద్దు, అవన్నీ రద్దులు ఒక జూబ్లీహిల్స్కి పరిమితం చేద్దామనా, లేకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన పెట్టిన స్కీములు రద్దు చేద్దామనా? ఆ స్కీములను అడ్డం పెట్టుకొని అధికారం చేపట్టినటువంటి కేటీఆర్ గారు ఒక ప్రశ్న అడిగి, అసలు నువ్వు ఏం మొదలు పెట్టినవరా వెధవా? నువ్వు రద్దు చేయడానికి అసలు మొదలు పెట్టినేందో చెప్పు. 2,500 ఇచ్చినవా రద్దు చేయడానికి? షాదీ ముబారక్ ఇస్తున్నావా? ₹1,00,000 తులం బంగారం, పెన్షన్ 4,000 ఇస్తున్నావా? ఏం మొదలుపెట్టినా? అసలు స్కీములు ఏవి మొదలుపెట్టలే కదా. ఆ ఉచిత బస్సు అని ఒకటి పెట్టిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సులు, మగవాళ్ళకు డబుల్ ఛార్జీలు. ఈ చేతిని ఇచ్చినట్టే ఉండే, ఈ చేతి గుంజుకున్నట్టే ఉండే. ఈ 22 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. గ్రామీణ ప్రాంతాలు పోతే రైతులు, యూరియా కష్టాలు, ఇక అవన్నీ మనకు తెలిసిన అంశాలే. స్థానిక సంస్థలు ఎన్నికలు పోయి దమ్ము లేదు. జూబ్లీహిల్స్లో కూడా ఇవ్వాలి. ఏం చేసిరండి? జూబ్లీహిల్స్లో కడు పేదవాళ్ళు ఉన్నారు. జూబ్లీహిల్స్లో రోజు కూలికి పోతేనే బతికే పరిస్థితిలో 90% ప్రజలు ఉంటారు ఆడ. పేరుకే జూబ్లీహిల్స్, అది అన్ని బస్తీలే ఉన్నాయి.
అట్లాంటి వాటల్లో ఇవాళ నువ్వు చేసిన హామీలు చెప్పుకునే పరిస్థితులు లేదు. ఇవాళ ప్రజలు ముఖం పట్టుకొని అడుగుతున్నారు, మంత్రులు పోతే ముఖం పట్టుకున్నాడు, మళ్ళీ ఓట్లేరు ఇక ప్రచారానికి. ఇక ఇప్పుడు మిగిలింది ఏంది? డబ్బు, పోలీసు వాళ్ళను ఉపయోగించి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయటము, బీఆర్ఎస్ కార్యకర్తలను బైండ్ ఓవర్ చేయటము, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రజాస్వామికంగా ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామికంగా జరపవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. రైట్. ఇప్పుడు కేటీఆర్ గారు ఒకటి చెప్పినండి, కాంగ్రెస్ అభ్యర్థి తమ్మునికి వెంకటయాదవ్కే 3 ఓట్లు ఉన్నాయని చెప్పిండ్రు. ప్రూఫ్లు ఇచ్చినాం, రైట్, ఆధారాలతో సహా ఇచ్చినాం. ఏది చర్యలు? బీజేపీ ఎందుకో మాట్లాడదు. ఎట్లాగ మేము గెలుస్తలేదు కాబట్టి ఎట్లాగ బీఆర్ఎస్ని ఓడగొట్టాలని మీరు అంతర్గతం కుమ్ముక్కైందా కాంగ్రెస్ పార్టీతో? ఒక్కొక్క ఇండ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, అక్రమ ఓట్లు ఉన్నాయో అవి కూడా చెప్పినాం, నమోదు చేయించారని చెప్పినాం. ఇక లాస్ట్ స్ట్రాటజీ ఆయనకు మిగిలింది ఏంది? రిగ్గింగ్ అంట. ఇప్పుడు మాకు వస్తున్న సమాచారం ఏంటంటే రిగ్గింగ్ చేయాలి, పొద్దున 7 గంటలకే పోవాలి, ఎవరు రాకముందే చేయాలి. ఆ దొంగోట్లు ఏవైతే 10-12 వేలు పెట్టించిండ్రో ఆ 10-12 వేలు గుద్దుకొని పోవాలి, ఆడికాడికి రావాలి, గెలుచుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉండు. రేవంత్ రెడ్డి నువ్వు రిగ్గింగ్ చేసినా, పొగ్గింగ్ చేసినా, ఏది చేసినా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. జూబ్లీ హిల్స్ ప్రజలు నిన్ను వంగబెట్టి తన్నేది మొదలవుతుంది. ఇక్కడి నుంచే నీ పతనం కూడా మొదలైంది తెలంగాణలో. నీ ముఖ్యమంత్రి పదవి ఊడిపోయినా ఆశ్చర్యం లేదు. రైట్. పాపారావు గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలు అందరికీ కీలకమైనటువంటి అంశంగా పడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వే కూడా ప్రభుత్వానికి 5% వెనుకబడ్డామనే ఒక సందేహాలు ఇస్తుంది. దాంతోపాటుగా ఈ ఎన్నికకి సంబంధించి ఒకవేళ ఓడిపోతే మంత్రులు కావచ్చు, లేకుంటే సీఎం మార్పు కూడా తథ్యం అనేది సంకేతాలు వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా సైలెంట్ ఓటు చాలా ఎక్కువ ఉంది జూబ్లీ హిల్స్ లో. సైలెంట్ ఓటు జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ గ్యాప్ ఎక్కువ ఉంటుందో, అంటే పెత్తందారులు కొంత గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులు వాళ్ళ భయానికి సామాన్య జనం బయట పడి మాట్లాడడం సందర్భం జనరల్ గా పట్టణాల్లో మాట్లాడతారు కొంత. పైగా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఓకల్ గా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని తిడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, భయంకరంగా తిడుతున్నారు. మొదట అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వ్యతిరేకత మొదలయ్యి అది దరిదాపు తిట్లు శాపనార్థాల స్థాయికి అనతి కాలంలోనే వెళ్ళి ఎవరిని కదిలించినా చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, చాలా ఓపెన్ గా తిడుతున్నారు. అట్లాంటి సందర్భంలో అంటే ఈ రోజు సైలెంట్ ఓటింగ్ ఎందుకు ఉంది, ఇంత ఓపెన్ గా మాట్లాడే చోట అనేది మనకి జూబ్లీ హిల్స్ లో ఎందుకు ఉందంటే, ఒకటి రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? స్కీములు ఉండవు మీకు, అదే ఒక బెదిరింపు. రేవంత్ రెడ్డి గారి పద్ధతి ఏంటంటే ఆయన ఇచ్చిన పెద్ద స్కీములు కూడా ఏం లేవు. ఉన్నా కాస్త ఉచిత బస్సు, లేకపోతే సన్న బియ్యం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కొద్దిపాటి, అది లేకుండా చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు ఆయన. అందుకనే ఎవరు నోరు తెచ్చి బయటికి రావట్లా. రెండోది ఏంటంటే క్యాండిడేట్ గురించినటువంటి బెదిరింపులు. క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి మధ్యకాలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు గల్లీ నుంచి కోరిక నుంచి ఇళ్లకు చేరుకోరని చెప్పి బెదిరించి తీరు చూసాం. ఓపెన్ గానే సర్క్యులేట్ అవుతున్న వీడియో. క్యాండిడేట్ అంటే మరి ఎందుకు వచ్చింది మనకి ఏంటో అని చెప్పి వ్యాపారస్తుల దగ్గర నుంచి మధ్యతరగతి వర్గాల దాకా అందరూ ఎవరు నోరెత్తి మాట్లాడటల్లా. మనకెందుకు? జనరల్ గా శాంతి భద్రతలు కోరుకుంటుంది మధ్యతరగతి వర్గం, శాంతి భద్రతలు, వ్యాపార వర్గం కూడా శాంతి భద్రతలు, గొడవలు జరగకుండా ఉండాలి, మా గొడవలు వద్దనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఈ క్యాండిడేట్ల బెదిరింపుతో మనకెందుకు నోరు తెరిచి మాట్లాడటం, వాళ్ళు సైలెంట్ ఉంటారు. బస్తీల్లో జనానికి ఏమో స్కీములు తీసేస్తాం, అవి తీసేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు చేసి వాళ్ళ మీద కూడా భౌతిక దాడుల బెదిరింపులు ఇట్లాంటివి ఉంటాం. ఎందుకు నిన్న అనుకుంటా ఇది నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద జరిగిన దాడి కూడా ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎట్లా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ కార్యకర్తల మీదకి రావటం, నిరుద్యోగ జేఏసీ వాళ్ళు వాళ్ళ బాధ్యత చెప్పడానికి చెబుతున్నారు. నిజానికి నిన్నగాక మొన్న 2023 ఎన్నికల్లో వాళ్ళే పెద్ద పాత్ర, కేసీఆర్ గారు ఓడించడానికి ఆ రోజు పెద్ద పాత్ర పోషించారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు పోయి తమ తల్లిదండ్రులకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాకు ఉద్యోగాలు లేవు అందుకే కేసీఆర్ వాళ్ళు అనేది ప్రచారం చేశారు. కానీ వాళ్ళు ఈ రోజు రియలైజ్ అయ్యారు పొరపాటు మేము చేసింది అని చెప్పి కాంగ్రెస్ కి ఎదురు తిరిగి నిలబడితే నిన్న వాడుకున్న వాళ్ళని వాళ్ళ కరివేపాకులాగా తీసి పారేసి వాళ్ళ మీద దాడులు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే చాలా జూబ్లీ హిల్స్ లో సైలెంట్ ఓటు, పెద్ద వేవ్ సైలెంట్ ఓటు ఉంది. వీళ్ళంతా ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వానికి కూడా బుద్ధి చెప్పి తీరతారు. అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. సరే, నేను ఇందాక కూడా కేటీఆర్ గారి ఒక పబ్లిక్ స్పీచ్ ది ఈ ఎన్నికల సందర్భంలో ఆయన మాట్లాడిన రోడ్ షోలో మాట్లాడింది విన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, బాగా అన్నారు ఆయన, కొండ పగిలితేనే కుక్క బుద్ధి తెలుస్తుంది.
కేసీఆర్ గారు ఓడిపోవచ్చు, టీఆర్ఎస్ ఓడిపోవచ్చు, కానీ ఎంతమంది అంటే అధికారంలో ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి చుట్టూ లేకపోతే కేసీఆర్ చుట్టూ కాకపోతే టీఆర్ఎస్ ని పారాసైట్ లాగా పేల్చడానికి ఎంతమంది చేరారనేది ఈ రోజు బయటికి పోతున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది 10 మంది పోయిన వాళ్ళు, వాళ్ళ నాటకాలు ఈ రోజు ఎట్లాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ భూ ఆక్రమణలు, వాళ్ళు ఎలాంటి ప్రయోజనం కోసం పోయారు కాంగ్రెస్ పార్టీలోకి, వాళ్ళు నిజంగా ప్రజల కోసమే పోయారంటే కాదనేది ఈ రోజు రుజువవుతుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లో చేరిపోయి చేస్తున్న పనులు ఈ రోజు ఇవన్నీ ఏంటంటే కొండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి అర్థమైందని చెప్పి వీళ్ళ తీరనేది ఈ రోజు ప్రజలందరి ముందు కనపడుతుంది. టీఆర్ఎస్ కూడా కొన్ని తెలుసుకోవటానికి ఎవరేంటి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు నిజమైనటువంటి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అనేది ఎప్పుడు ఎవరికి అర్థం కాదు. మా చుట్టూ చాలా మంది ఉంటారు, మనకు కూడా నిత్యం ఎంత జాగ్రత్తగా పరికి చూసినా మాత్రం అర్థం కాదు. ఒకసారి ద్రోహం జరిగిందా కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి ఆ ద్రోహం జరగటం కూడా మంచిది. దొంగలెవరో దొరలెవరో కూడా అందరికీ స్పష్టమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిలో ఈ రోజు సైలెంట్ ఓటు ఉంది. తెలంగాణ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, హైదరాబాద్ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అన్ని తెలిసి ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు చావు దెబ్బతీసి తీరుతారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తారనేది. దాంతో హైకమాండ్ కూడా ఇక్కడ దెబ్బ కొడితే ఢిల్లీ హైకమాండ్ మారుమోగితే గనక హైకమాండ్ కూడా ఇన్నాళ్లు తెలిసి తెలియనట్టు దొంగ నిధ నటిస్తుంది కదా హైకమాండ్. రేవంత్ రెడ్డి గారి పాలనలో మంచి చెడు తమకేమీ తెలియనట్టు నటిస్తుంది. అట్లాంటి హైకమాండ్ కూడా కళ్ళు తెరిచి ఈ రోజు ఓపెన్ గా నిర్ణయం తీసుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనకి ముగింపు వాళ్ళే బలుపుకోవాల్సింది. ప్రజలకు మళ్ళీ ముగించాలంటే ప్రజలకి ఇంకా 3 ఏళ్ళు కావాలి, ఎన్నికలు రావాలి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కి బుద్ధి వచ్చి ఈ పాలనని ముగించుకుని కొత్త దీనికి తెర తీసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రోజు వేగంగా వస్తుంది. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున మనుగురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం కావచ్చు, విధ్వంసకాండ సృష్టించడం కావచ్చు, ఉన్నటువంటి ఫర్నిచర్ బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేయడం కావచ్చు, కాల్ చేయడం కావచ్చు, పోలీసులు అక్కడ ఉన్నా కూడా పట్టించుకునేటువంటి విషయం. దీనికి సంబంధించి మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కార్ చేస్తుంది మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధము, అప్రజాస్వామికమే. మీరు 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎక్కడైనా కానీ ఒక రాజకీయ ప్రేరేపితమైన కానీ రాజకీయ కక్షతోని ఒక కేసు కానీ ఇట్లా పార్టీ ఆఫీసుల మీద వాడి దౌర్జన్యంగా కొట్టడం కానీ, కూలగొట్టడాలు కానీ, పేదరిళ్ళు కూలగొట్టడాలు కానీ, అక్రమ కేసులు పెట్టడం కానీ రాజకీయ నాయకుల మీద కూడా ఎక్కడ లేదు. కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ మనం నిర్మించుకోవాలి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను ఉంచాలనే ధ్యేయంతో పనిచేసిండు ఆయన. ఇట్లాంటి దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఎందుకు దాడి చేస్తారండి కాంగ్రెస్ మనుగురు మీద? చెప్పండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. మీకు జీతాలు ఇచ్చేది పేద ప్రజలు, పోలీసు వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. ఇక్కడ మీకు ఎవరో రేవంత్ రెడ్డి జీతాలు ఇస్తలేడు, లేకపోతే ఇంకొక మంత్రి జీతాలు ఇస్తలేడు. ఖమ్మం మంత్రులు 3 ఉండి వాళ్ళు జీతాలు ఇస్తారు అనుకుంటారు ఏంది పోలీసు వాళ్ళు? 3 మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాలో ఏం చేయాలండి వాళ్ళు? ఖమ్మంని అభివృద్ధి చేయాలి, సీతారామ ప్రాజెక్టు తొందరగా అయ్యేటట్టు చూడాలి, నువ్వు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటట్టు చూడాలి. ఈ పని పోయింది. ఇవాళ వడ్లకు రేటు రావట్లేదు. ఖమ్మం మార్కెట్లో ఏడుస్తున్నారు ఒక్కళ్ళు. మన అకాల వర్షాలకు మొత్తం మార్కెట్లో మొత్తం పోయింది. రైతులంతా అరిగోస పెడుతున్నారు. మీరు 3 మంత్రులని చేయవలసిందేంది? ఈ పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. మొన్న జరిగిన దాంట్లో ఏం జరిగింది? రైతు రుణమాఫీ జరిగిందా ఖమ్మం జిల్లాలో? అది చేయండి. మిమ్మల్ని ఎంచుకుంది ప్రజలు, ఎన్నుకుంది దేనికోసము? పరిపాలన చేయమని ఎంచుకున్నారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఎంచుకున్నారు. ఇట్లా బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి ప్రజలు మీకు అధికారం ఇవ్వలే. ఎమ్మెల్యేలను దున్నపోతులా కొనడానికి ఆ అధికారం ఇవ్వలే మీకు. అధికారం అంటే ఏందో తెలియక అధికార మదంతో మీరు పనిచేస్తున్నారు, ఇవాళ అహంకారంతో పనిచేస్తున్నారు. పోలీసులకు ఉన్న విజ్ఞప్తి, మీరు చట్టబద్ధంగా పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి. మా కేటీఆర్ గారు చెప్పిన ఇవన్నీ నోటు చేసుకుంటున్నాము, మూల్యంతో సహా చెల్లించవలసి, వడ్డీతో సహా చెల్లించవలసిందని హెచ్చరిక కూడా చేసినాం మేము. కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పినారు మొన్న. మీరు ఎట్లా దాడతారండి? గీత ఎట్లా దాడతారు? హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏం బిగుతున్నాడు ఇప్పుడు? ఈ దాడిని నువ్వు ఇమీడియట్గా విచారణ జరపాలి కదా. నువ్వు డీజీపీ గారు ఏం చేస్తున్నట్టు? ఏంటండి ఇంత అన్యాయంగా ఒక పార్టీ ఆఫీస్ మీద తగిలి నువ్వు ఎట్లా దాడి చేస్తావు? కానీ వందల సంఖ్యలో వచ్చారు సార్ అక్కడికి, ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు. ఏదైతే పెయింట్ తీసుకొచ్చారు, బ్యానర్లు తీసుకొచ్చారు, మొత్తానికి అక్కడ రంగులు వేశారు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అదే దాడి అక్రమంగా బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా ఖతం చేయాలనేది అక్కడ ఖమ్మం జిల్లాలో వీరికి ఉన్న ఇది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడిపోతున్నాము, ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ. ఆ 3 మంత్రులు కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంది కదా ఇప్పుడు దీంట్లో. ఓకే, అక్రమ వసూళ్లను అక్కడ మనుగురులో ఖమ్మంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, గిరిజన నాయకులు, మా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు.
మార్కెట్లోకి పోతున్నారు, మంచి రేటు కొనిపియాలని చెప్తున్నారు, వ్యాపారస్తులను ఎండగడుతున్నారు, వ్యాపారస్తుల దగ్గర వీలు చేసే వసూళ్లను వాళ్ళు ఎండగడుతున్నారు. మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనుక్షణం ఎండగడుతుంది కదా మీరు చేసే మోసాలన్నింటినీ. పోలీసుల అండదండలతో ఇవాళ ఒక పార్టీ ఆఫీస్ మీద, కార్యాలయాల మీద దాడి చేసే కల్చర్ ఎక్కడ ఉందా తెలంగాణలో? ఎక్కడ ఉందా? 9.5 సంవత్సరాలు ఎక్కడన్నా చూసినా సింగిల్ ఇన్సిడెంట్ కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసినని ఎక్కడైనా విన్నామని మనం ఎక్కడన్నా పత్రికల్లో వచ్చిందా అసలు? పోలీసు వాళ్ళ సమక్షంలో, అది కూడా. ఏం పరిపాలన, ఏం హోంమంత్రివి నువ్వు? దేనికి నువ్వు? ఎంతసేపు ఉన్న డబ్బు 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 అవినీతి తప్పితే ప్రజల గురించి మాట్లాడలేదు. ఒక డెమోక్రసీ లేదు, ఒక డెకోరం లేదు. కానీ ఇలా సిపిఎం ఇదే జిల్లాలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నేను అడుగుతున్నా, అయ్యా సిపిఎం నాయకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, సిపిఐ నాయకులు కళ్ళు తెరవాలి. కూనంనేని గారు మీకు ఒక ఎమ్మెల్యే పడేయంగానే, ఇంకోటి ఎమ్మెల్సీ ఇయ్యంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి కోసం కొట్లాడాలండి? ప్రజల కోసం కొట్లాడాలా? ఒక సిపిఎం నాయకుని దారుణ హత్య ఎక్కడ? మన ఈయన దాంట్లో బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంలో. ఏం శాంతి భద్రతలు? 70 సంవత్సరాల వయసున్న సిపిఎం నాయకుడిని దారుణ హత్య. ఇంటికి పోయి వస్తుంటే పొద్దున 7 గంటలకు హత్య చేసినారు. ఏం చర్యలు తీసుకుని ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినారండి మీరు బట్టి విక్రమార్క గారు? అరాచకం కదండి. 42% క్రైమ్ రేటు పెరిగిందని డీజీపీ ఇచ్చిన నివేదికలనే ఉంది. నీ పరిపాలనకు అదే తార్కణ. మీ అధికారులు ఇచ్చే నివేదిక చెప్తున్నా నేను. ఎన్సీబీఆర్ ఇచ్చిన, నేషనల్ క్రైమ్ రేట్ బ్యూరో ఇచ్చిన దాంట్లో ప్రకారం కూడా తెలంగాణలో హత్యలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, డబ్బులు గుంజుకోవడం పెరిగినాయి, కిడ్నాపులు పెరుగుతున్నాయి. ఇవి చూసి పెట్టుబడులు ఎట్లా వస్తాయండి? హైదరాబాద్లో ఇంతకుముందు ఎట్లుండే షీ టీమ్స్ ఉండే, ఇలా షీ టీమ్స్ ఎక్కడన్నా పనిచేస్తున్నాయా? పట్టపగలి నరికి పడేస్తుంటే దిక్కులేదు ఇవాళ. అది కూడా రాజకీయ వైరుధ్యాలతో. అసలు అతన్ని 70 సంవత్సరాల వయసు ఉన్నాను ఎట్లా చంపుతారండి? ఎందుకు బట్టి విక్రమార్క ఆడ చెక్ పెడుతుండు మాట్లాడుతుండని. ఇలా మనుగోళ్ళు కూడా అదే మీ అక్రమాలను ప్రశ్నిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పార్టీలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చి ప్లాన్ చేసుకొని పోతున్న ఆఫీసుని ధ్వంసం చేయాలని. ఈ పిచ్చేసేయాలని మానుకో రేవంత్ రెడ్డి. ఈ చాలా పాత పద్ధతులు పిచ్చోడా, ఇప్పటి కావి ఇవి. ఇలా నువ్వు ఆఫీస్ కూల్చినంత మాత్రమే దాడి చేసి మాత్రం కలవదు. ఇది జెన్ జెడ్ అనేది వస్తున్నాయి దేశాలు చూస్తున్నాయి. ఆయన పేపర్ చదవాలని కూడా లేదు, చదువు రాదు వాడి పేపర్ కూడా చదవడు. ఇలా శ్రీలంకలో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది చూస్తలేవా? నువ్వు ఫిజికల్గా పోయి భౌతికంగా పోయి దాడులు చేసి ఇట్లా ఆపుతావా? దీన్ని ఆపగలుగుతావా నువ్వు ఇలా ఉన్న ఎలక్ట్రానిక్ యుగంలో అసలు? కాబట్టి ఇప్పటికైనా ఈ దాడులు మానుకోవాలి. పోలీసు వాళ్ళకు కూడా, డీజీపీ గారికి కూడా నా విజ్ఞప్తి, దయచేసి మీరు ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. మీరు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించండి, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు కేసు పెట్టండి. కేసు పెట్టి మీరు కోర్టుకు పంపాలి. దాడులు చేసే వాళ్ళనే వదిలిపెడతారు అంటే ఏంది? బాధితులనే ఇప్పుడు బాధ్యులుగా చేయటం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఏమంటారు? మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళ మీదనే కేసులు పెడతారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో, కొట్టబడ్డ వాళ్ళు ఉన్నారో బాధితులనే తీసుకుపోయి మళ్ళీ